నవరాత్రులలో 6వ రోజు శ్రీ లలితప్రభేశ్వరీదేవిని పూజిస్తారు. ఈరోజు మనం లలితప్రభేశ్వరీదేవి కథను తెలుసుకుందాం. తెలుసుకదా? కథలోకి వెళ్లే ముందు మీరు దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. లలితప్రభేశ్వరిదేవి కథ. ఒకప్పుడు రాక్షసుల చేతిలో దేవతలు, మానవులు చాలా బాధలు పడుతూ ఉన్నారు. ఆ రాక్షసులలో ముఖ్యుడైన భండాసురుడు అనే కసురుడు అత్యంత శక్తివంతుడుగా ఎదిగి 3 లోకాలను వశం చేసుకున్నాడు. దేవతల పూజలు, యాగాలు, వేదపఠనాలు అన్నీ ఆపివేశాడు. దేవతలు దీనితో దుఃఖిస్తూ పరమశివుణ్ణి ప్రార్థించారు. శివుడు, విష్ణువు, బ్రహ్మతో సహా అన్ని దేవతల శక్తులు ఒక్కటిగా కలిసిపోయి ఒక మహాప్రకాశవంతమైన రూపంలోకి మారాయి. ఆ ప్రకాశం నుండి వెలిసినది శ్రీ లలిత త్రిపుర సుందరి, అంటే లలితప్రభేశ్వరి దేవి. ఆమె రూపం అత్యంత మంగళకరమైనది, సౌందర్యమంతమైనది, అయినా యుద్ధరంగంలో భయంకరమైనది. ఆమెకు పాశం, అంకుశం, విల్లు, బాణాలు ఆయుధాలుగా ఉన్నాయి. రథం పేరు చక్రరాజరథం. దానికి అనేక దేవతలు సారథులుగా ఉన్నారు. భండాసురుడు తన మహాసైన్యంతో యుద్ధం ప్రారంభించాడు. లలితప్రభేశ్వరిదేవి తన అనుచర దేవతలతో కలిసి భయంకరమైన యుద్ధం చేసింది. దుర్ముఖుడు, విసుక్రుడు వంటి రాక్షస సేనాధిపతులు ఒక్కొక్కరుగా దేవిచేత సంహరించబడ్డారు. చివరికి భండాసురుణ్ణి కూడా దేవి తన అగ్నిబాణం ద్వారా దహనం చేసింది. ఆ తరువాత దేవతలందరూ ఆమెను స్తుతిస్తూ, అమ్మా, నీవు మా రక్షకురాలివి అని కీర్తించారు. అప్పటినుండి లలితప్రభేశ్వరి దేవిని కామేశ్వరి,